కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని జంగిల్ రాజ్ నడుస్తోందంటూ విమర్శించారు. దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులపైన కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు పర్యటనలో భాగంగా అంబటి రాంబాబు నివాసానికి వెళ్లిన జగన్ ధ్వంసమైన నివాసం, వాహనాలు పరిశీలించారు. బాధితుడిని అంబటిని అరెస్ట్ చేసి దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం దారుణమన్నారు. 3 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వస్తుందని అప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. చేసిన తప్పులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లెక్కలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈరోజు జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది అనంటే ప్రజాస్వామ్యం ఎప్పుడో కూని అయిపోయి రాష్ట్రంలో ఉన్న పాలకులు ఈరోజు జంగల్ రాజ్ అంటే ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు అంబటి రాంబాబు అన్న విషయంలో జరిగిన విషయమైతేనేమి, ఈ మధ్య కాలంలో జరిగిన జోగి రమేష్ ఇంటి మీద దాడి విషయమైతేనేమి, విడుదల రజనీ అమ్మ మీద అటాక్ చేసిన విషయమైతేనేమి, గోళ్ళ బ్రహ్మనాయుడన్న మీద అటాక్ చేసిన విషయమైతేనేమి, అన్ని కూడా ఈ మధ్య కాలంలోనే జరిగిన ఈ కొన్ని ఘటనలు మాత్రమే ఉటకరించినా కూడా జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది ఈ రాష్ట్రంలో అన్నది అర్థమయ్యే విషయాలు. నేను అడుగుతా ఉన్నాను, అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా, విడుదల రజనమ్మ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా, జోగి రమేష్ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా, కరుణాకర్ రెడ్డి తిరుపతి భూముల కరుణాకర్ రెడ్డి చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా, కాకాని గోవర్ధన్ అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా, గోళ్ళ బ్రహ్మనాయుడు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. కేవలము చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి గత సంవత్సరంన్నర నుంచి చంద్రబాబు నాయుడు గారు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేశాడు. చంద్రబాబు నాయుడు గారిని ఏకంగా సిబిఐ తన ఛార్జ్ షీట్ వేసిన నేపథ్యంలో ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రెండూ కూడా ల్యాబ్ సర్టిఫికెట్లు ఎటువంటి గొడ్డు మాంసము, ఎటువంటి కొవ్వు, ఎటువంటి జంతువుల కొవ్వు ఎటువంటిది లేదు అని చెప్పి ఇచ్చిన సర్టిఫికెట్లు ఒక వైపున ఇస్తే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ప్రశ్నిస్తే ఎందుకయ్యా ఈ అబద్ధాలు చెప్పావు, ఎందుకయ్యా ఇలా అన్యాయం చేశావు, ఎందుకయ్యా ఇలా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆ ప్రతిష్టను ఎందుకయ్యా దెబ్బతీశావు అని చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా గట్టిగా నిలదీస్తే, గట్టిగా ప్రశ్నిస్తే ఆయన చేసింది ఏమిటి? అంబటి రాంబాబు అన్న. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.